దేవుని కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని తెదేపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు. కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం సాధించాం. పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం. జనసేన భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చంద్రబాబు తెలిపారు. పీక కోస్తున్న జై తెలుగుదేశం అన్నాడు. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ల పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నాం. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది. వైకాపా విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలు నాయకుల ప్రాణాలను తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశమని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది అని చంద్రబాబు అన్నారు. రాజకీయాలలో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, హక్కులకు రక్షణ కల్పించాం. పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాలలో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీలో చూసినా తెదేపా వర్సిటీలో చదివిన విద్యార్థులే. మన పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చిరిగేది కాదు. పార్టీ విధానాలు, ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయి అని చంద్రబాబు అన్నారు. తెదేపా అంటే ఒక బ్రాండ్. కూటమిగా 3 పార్టీలు కలిసి నడవాలి. చంద్రబాబు తెలిపారు.